వాటర్ రిలేషన్షిప్ ఏమి అనే దాని గురించి, వాట్ ఈస్ ద ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఓకేమ్మా, స్క్రీన్ పైన ఇది కనిపిస్తుందా మీకు బాగా? ఎస్ మేడం. కనిపిస్తుంది మేడం. ఓకేవా? ఇక్కడ సీ ద అబ్జర్వేషన్ పిక్చర్. ఓకేనా? ఎస్ మేడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వార్మ్ ఎయిర్. వార్మ్ ఎయిర్ అంటే ఏంటి? వార్మ్ ఎయిర్ వెచ్చటి గాలి అని అర్థం. ఓకేనా? వార్మ్ ఎయిర్ అంటే ఏంటి? వెచ్చటి గాలి. వార్మ్ ఎయిర్ అనేది ఎప్పుడైనా మీకు తగిలిందా? వెచ్చటి గాలి ఎప్పుడు వస్తుంది చెప్పండి? వర్షం వచ్చేటప్పుడు మేడం. వర్షం వచ్చేటప్పుడా? ఓకే. నెక్స్ట్ ఎండ ఎక్కువగా ఉండి మనకు గాలి వచ్చినప్పుడు కూడా వార్మ్ ఎయిర్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఎస్ మేడం. ఇక్కడ డే. ఓకేనా? ఇక్కడ డే. ఇక్కడ ఏముంది? కూల్ సీ బ్రీజ్. ఓకేనా? కూల్ సీ బ్రీజ్ అంటే ఏంటి? చల్లటి సముద్రపు గాలి. ఇక్కడ వార్మ్ ఎయిర్ అంటే అప్పుడు రెడ్ కలర్ లో యారో మారుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ల్యాండ్ బ్రీజ్ అనే ఉంది. ఇక్కడ భూమి ల్యాండ్ బ్రీజ్ ఎలా ఉంది? ఇక్కడ ల్యాండ్ బ్రీజ్ అనేది పచ్చగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సీ కూలర్ అని. ఓకేనా? చెప్పమ్మా మీరు కూడా ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేది. సీ కూలర్ అని ఉంది. ఇక్కడ సముద్రపు చల్లగా ఉంది. నెక్స్ట్ కింద పిక్చర్ లో ఏమున్నాయి? ల్యాండ్ బ్రీజ్ అని ఉంది. సముద్రం వెళ్ళగా ఉంది మేడం. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ నైట్. ఇక్కడ డే, కింద వచ్చేసి నైట్. నెక్స్ట్ యువతల మనకు నైట్ అయిపోతానే వార్మ్ ఎయిర్. యువతలకి పగలు ఇక్కడ వార్మ్ ఎయిర్ ఉంటే నైట్ వచ్చేసి దిస్ సైడ్ ఈజ్ వార్మ్ ఎయిర్ అని కనిపిస్తుంది మనకు. ఓకేనా? ల్యాండ్ కూలర్. నెక్స్ట్ సీ వార్మర్ అంటే సముద్రపు వెచ్చగా ఉంటుంది నైట్ అయ్యేసరికి అని ఇక్కడ మనకు పిక్చర్ లో చూపిస్తాను అన్నమాట. నెక్స్ట్ లుక్ అట్ ఏ మ్యాప్ ఆఫ్ ఇండియా షోయింగ్ ల్యాండ్, పవర్ అండ్ వాటర్ బాడీస్. ఓకేనా? అంటే భారతదేశంలో భూమి నీటి ప్రదేశాలను చూపించే పటం చూస్తే మీకు శీతోష్ణ స్థితులు ప్రభావితం చేసే మరొక ముఖ్యమైన రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్. ఓకేనా? ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ దట్ ఫస్ట్ అబార్డెడ్ ద radiate back or directly reflected depends on the nature of the surface. అంటే ఇది భూమికి నీటికి మధ్య ఉపరితలం తీరు. అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ డార్కర్ ఏరియా such as heavily vegetated regions tend to a good lighter areas such as snow and ice covered region.
ఐస్ కవర్డ్ రీజన్ టెన్ టు బి గుడ్ రిఫ్లెక్టర్స్. ఓకేనా? అంటే చూడండమ్మా, మనకు ఉపరితలం తీరును బట్టి సూర్యరశ్మి ఎంత గ్రహించబడుతుంది, తిరిగి ఎంత ప్రసరించబడుతుంది, వేడిమి తిరిగి విడుదల చేయబడుతుంది అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బాగా పచ్చదనము, చెట్లు, ప్రాంతాలు సూర్యరశ్మి బాగా ప్రసరిస్తాయి. అలాగే ఇక్కడ మంచుతో కప్పబడి ఉంటుంది అన్నమాట. ద ఓషియన్స్ అబౌటెడ్ ద లెస్ హీట్ స్లోలీ ద ల్యాండ్. దిస్ ఎఫెక్ట్స్ ద క్లైమేట్ ఈస్ మెనీ వేస్. వన్ ఆఫ్ దీస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ బ్రీజ్. యూజింగ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు హ్యాపెన్. Recall. Next, recall from 9th class connection between the pressure and the direction of winds. అంటే మీరు సూర్యరశ్మిని తిరిగి వాతావరణంలో ప్రసరిస్తాయి. నెక్స్ట్, ల్యాండ్ భూమితో పోలిస్తే సముద్రము నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. దీనిని శీతోష్ణ స్థితి అనేక రకాలుగా మనకు ప్రభావితం చేస్తుంది అన్నమాట. మనము ఇది 9th క్లాస్ లో కూడా మనము తెలుసుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ద న్యాచురల్ ఆఫ్ సర్ఫేస్ డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ సన్లైట్ హీట్ అవర్స్ ఆఫ్ రేడియేట్స్ బ్యాక్. గుడ్ అబ్జర్వ్స్ ఆఫ్ ద హీట్ అండ్ డార్కర్ ఏరియాస్ లైక్ హెవీలీ వెజిటెడ్ రీజన్స్, ఎగ్జాంపుల్ కేరళ. Good reflectors of heat include lighter areas like snow and ice covered region. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కాశ్మీర్ అన్నమాట, ఐస్ కవర్డ్. ఓకేనా? నెక్స్ట్, when compared to land and ocean absorb and loses heat slowly. This affects climate in many ways. The influence of the sea is moderate on the southern India, which has long coastline. There is not much difference in the day and night temperature, and in summer and winter as well as is called equal climate. Okay na? Summer or winter, this is called equal climate. నెక్స్ట్ ఇక్కడ రిలీఫ్స్ అని వస్తాయన్నమాట. అంటే మనకు ఇక్కడ పగలు రాత్రులు ఉష్ణోగ్రత, అదే విధంగా వేసవి శీతల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఏమి ఉండదు. దీనిని సమశీతోష్ణ స్థితి అంటారని. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే మనము సముద్ర ప్రభావం ఏమిటో మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్, రిలీఫ్స్ అన్నమాట. రిలీఫ్స్ అంటే ఏంటి? భౌగోళిక స్వరూపం. రిలీఫ్స్ అంటే ఏంటమ్మా? మనకు రిలీఫ్స్ అంటేనే దాని భౌగోళిక స్వరూపం గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఈ పిక్చర్ లో? టెంపరేచర్ ఎంత ఉంది ఏమి అనే దాని గురించి తెలుస్తుంది. ద టెంపరేచర్ డిక్రీజ్డ్ యాజ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్డ్. అర్థమైందా? అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. యాజ్ అ రిజల్ట్ హిల్స్ అండ్ మౌంటైన్స్ విల్ హ్యావ్ లోయర్ టెంపరేచర్ దాన్ ద ప్లెయిన్స్. ఇన్ దిస్ వే ద climate of particular area is greatly influenced by its relief or altitude. ఓకేనా? అంటే మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు యూ హ్యావ్ లర్న్ ద టెంపరేచర్ డిక్రీజ్డ్ అట్ ద రేట్ ఆఫ్ 6.4 సెల్సియస్ ఫర్ ఎవరీ డే 100 మీటర్స్. అంటే ఏమి? సముద్రం నుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ ప్రతి 1000 మీటర్లకి 6.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అర్థమైందా? అర్థమైందమ్మా నేను చెప్పేది మీకు?
ఏమర్థమైంది ఇప్పుడు మనకు లంట్ టెంపరేచర్ decreases at the rate of 6.4 degree Celsius per every day. 1000 మీటర్లు అంటే చూడు మనకు సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ సముద్ర మట్టం నుండి ఇప్పుడు సముద్రం ఉంటుంది అది హైట్ కి పోయే కొద్దీ 1000 మీటర్లకు ఎంత అంట 6.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుందంట. అర్థమైందా? కాబట్టి increase is the altitude, hence hills mountains will have lower temperature the located on the plains. అంటే కాబట్టి మైదాన ప్రాంతంలోని కొండలు పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. మీరు గమనించినారా? హై పోయే కొద్ది టెంపరేచర్ అనేది తగ్గుతూ పోతుంటుంది. If altitude the reason influence climate of the area. అర్థమైన కొండలు పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. తర్వాత ప్రదేశం యొక్క శీతోష్ణ ప్రదేశం ఎత్తు కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? would have heard about several hills station of the Himalayan region like Simla. ఓకేనా? సిమ్లా ఇంకా ఏ ఊర్లో అంటే ఇక్కడ నెక్స్ట్ సిమ్లా, గుల్మార్గ్, నైనితాల్, డార్జిలింగ్ వంటి వేసవి వ్యవధిలో చాలా చల్లగా ఉంటుందని మీరు ఇక్కడ వినింటారనమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ డ్యూరింగ్ ద పీక్ సమ్మర్ మంత్స్ సిమిలర్లీ కొడైకెనాల్ అండ్ ఇక్కడ ఉగద మండలం కొడైకెనాల్ అండ్ ఉగద మండలం అంటే ఊటీ ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు ఊటీ గురించి. కూల్ ప్లేస్ మేడం, అది చాలా కూల్ ప్లేస్ అన్నమాట అక్కడ. అర్థమైందా? అప్పుడు తీర ప్రాంతాల్లో పోలిస్తే ఉష్ణోగ్రతలు అక్కడ అసలు తక్కువ అన్నమాట. చాలా కూల్ గా ఉంటుంది అన్నమాట అక్కడ క్లైమేట్ అనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీఫ్ ద టెంపరేచర్ డిక్రీజ్డ్. ఇక్కడ ఇదే ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఇది ఇక్కడ చూడండి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి, దీన్ని తీసుకున్నాను మేడం. ఓకే అమ్మా. కీర్తిబాయి ఇంత లేట్ గా జాయిన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అని ఇక్కడ ఉంది. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనమాట. అంటే అప్పర్ అట్మాస్ఫియర్ సర్క్యులేషన్ అంటే వాతావరణంలోని ఉపరితల గాలి ప్రసరణ అని అర్థమైందా? అంటే ద subtropical high pressure belt on the northern hemisphere given rise to permanent winds. ఓకేనా? అంటే మనకు ఇన్ ద northern hemisphere subtropical high pressure belt given rise to permanent winds. అంటే మనకు northern hemisphere అంటే ఏంటి? ఉత్తరార్ధ గోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల మనకు శాశ్వత పవనాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా? గివెన్ రైజ్ పర్మనెంట్ విండ్స్ అంటే శాశ్వత గాలి. అది తర్వాత భూమధ్య రేఖ వద్ద ఉండే అల్ప పీడన ప్రాంతం వైపు పశ్చిమంగా తర్వాత పయనిస్తాయి అన్నమాట. అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఈ వచ్చేసి భూమధ్య రేఖ వద్ద అల్ప పీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. ద బ్లో టువర్డ్స్ ద ఈక్విటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ బై రిఫ్లెక్టింగ్ టువర్డ్స్ ద వెస్ట్ అండ్ ఆర్ కాల్డ్ ట్రేడ్ విండ్స్. ఓకేనా? నెక్స్ట్ ద జర్మన్ వర్డ్ ట్రేడ్ మీన్స్ ట్రాక్ and stand for blowing slightly in the same direction and in constant course.
నెక్స్ట్ ఇక్కడ మనకు ట్రేడ్ అంటే ఏంటమ్మా? ట్రేడ్ మీన్స్ వ్యాపారం మేడం. ఓకే, వ్యాపారం కదా. దీన్ని మనం ట్రేడ్ అన్న పదం వచ్చేసి జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం. అర్థమైందా? ఇక్కడ ద జర్మన్ వర్డ్ ట్రేడ్ మీన్స్ ట్రాక్ అండ్ స్టాండ్స్ ఫర్ blowing freely in the same direction and in a constant course. India lies in the belt of dry northeast trade winds. ఓకేనా? ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్ అనే అర్థం. అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు అని అర్థం. శుష్క ఈశాన్య పవనాలు మేఘాలలో భారతదేశం ఉంది. ఓకేనా? మనకు ట్రేడ్ మీన్స్ ట్రాక్ అన్నమాట అని అర్థం. అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు. అర్థమైందా? స్టాండ్స్ ఫర్ blowing steadily in the same direction and in a contact course. India life in the belt dry north east trade winds. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? మిడ్ లాటిట్యూడ్ జెట్ స్ట్రీమ్స్, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అని కనిపిస్తుంది మీకు. ఓకేనా? అంటే మనకు ఇక్కడ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద మూడ్ అప్పర్ ఎయిర్ కరెంట్ నౌస్ ఏ జెట్ స్ట్రీమ్స్. అంటే జెట్ ప్రవాహం అని అంటారన్నమాట. అంటే ఇక్కడ భారతదేశ శీతోష్ణ ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా మనకు ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలనే జెట్ స్ట్రీమ్స్ అని అంటారు. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద మూవ్మెంట్ ఆఫ్ అప్పర్ ఎయిర్ కరెంట్ అన్నమాట. ఓకేనా? దీస్ ఆర్ ఫాస్ట్ ఫ్లోయింగ్ ఎయిర్ కరెంట్స్ ఇన్ ఏ నారో బెల్ట్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్ అబౌవ్ 12,000 meters. ఓకేనా? అంటే నేల నుంచి మనకు 12,000 మీటర్ ఎత్తుల అంటే 12,000 మీటర్ల ఎత్తుల సన్నటి మేరలో వేగంగా ప్రవహించే గాలులు అన్నమాట. ఓకేనా? ఇక్కడ దే ఆర్ ఫాస్ట్ ఫ్లోయింగ్ కరెంట్స్ ఏ నారో బెల్ట్ అప్పర్ అట్మాస్ఫియర్ అబౌవ్ 12,000 kilometers. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా. నెక్స్ట్ essentially jet streams developing at 25 degrees north. A jet stream causes the neighboring atmosphere to cool. This cooling effect of the essentially jet streams causes rain from clouds already from over this latitudes 25 degree north అన్నమాట. అంటే ఇక్కడ మనకు ద స్పీడ్ వేరియస్ 110 kilometers, సమ్మర్ అబౌట్ 184 kilometers వింటర్ అన్నమాట. అంటే సమ్మర్ లో వింటర్ లో కూడా ఇలా సీజన్స్ బట్టి ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ చూడమ్మా, ఏమి అంటే ఇక్కడ ఈ గాలులు వేగంగా గంటకి 1 hour కి 110 kilometers
అదే వింటర్ సీజన్ లో 184 కిలోమీటర్స్ మధ్య ఉంటుంది. అర్థమైందా? సమ్మర్ లో అయితే 110 కిలోమీటర్స్ ఈ గాలుల వేగం అన్నమాట. అర్థమైందా? ఈ గాలుల వేగం వచ్చేసి గంటకి వేసవిలో 110 కిలోమీటర్స్, అదే వింటర్ లో అయితే 184 కిలోమీటర్స్ మధ్య ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ 25 డిగ్రీస్ ఉత్తర అక్షాంశం వద్ద జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇటువంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్ట్రీమ్ యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ మేఘాలు వర్షిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇండియన్ క్లైమేట్ ఆల్సో ఎఫెక్టెడ్ బై మూవ్మెంట్ అప్పర్ air currents called jet stream. They are called flowing currents. A narrow belt the upper atmosphere about 12,000 meters. The speed varies between the 110 kilometers in summer, about 184 kilometers in winter. Okay na? Next, a jet stream's cool neighboring atmosphere causes rain. In the east, jet stream developed in 25 degrees north side. Okay na? ఇలా అన్నమాట. నెక్స్ట్ మనకు సీజన్స్ 3 టైప్స్ అని మీకు చెప్పాను. వాట్ ఈస్ సీజన్స్ మా? సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. Okay, how many types of seasons are? 3 types. Number 1 వచ్చేసి we find cycle of seasons in India. The major season in India are summer season, rainy season, winter season. Okay na? Yes, madam. Seasons. Winter season means winter season అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చలికాలం మేడం. Okay, మనకు winter season. The winter season start from November and లాస్ట్ till February అన్నమాట. ఓకేనా? మనకు the temperature in the Indian land mass considerably reduced from mid-November and that cold season continue till February. ఓకేనా? మనకు భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబర్ మధ్య నుంచి గణనీయంగా తగ్గుతాయి అన్నమాట. ఇది తర్వాత మనకు వింటర్ సీజన్ వచ్చేసి ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంటుంది. అలాగే జనవరి సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది. దేశంలో పలు ప్రజలు ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెల్సియస్. ఓకేనా? January is usually coldest month. Day temperature sometimes drops below 10 degrees Celsius in several parts of the country. However, the cold weather is more pronounced in northern India, South India, especially the coastal areas. Enjoy a moderate climate at temperature remains well above 20 degrees Celsius. ఓకేనా? అంటే ఇక్కడ దేశంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. అలాగే మన ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే దక్షిణ భారతదేశం ప్రత్యేకంగా కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా 20% కంటే ఎక్కువ ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. Yes, madam. నెక్స్ట్ ఇక్కడ డిసెంబర్ అండ్ జనవరి ద కోల్డెస్ట్ మంత్స్ ఇన్ నవంబర్ ప్లేన్స్. ఇక్కడ వింటర్ సీజన్. ద వింటర్ సీజన్ ఫ్రమ్ ద అదే ఏ నెలలో వస్తుంది ఇది? నవంబర్ అండ్ డిసెంబర్ ఫిబ్రవరి వరకు ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఎస్ మేడం. ఎస్ మేడం. నెక్స్ట్ సీజన్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు
winds belt of northern hemisphere. Northeast trade below over India from the land, sea and are therefore dry. However, some amount rainfall occurs on the Coromandel coast of Tamil Nadu from these winds as they pick up moisture from Bay of Bengal while crossing it. ఓకేనా. ఇండియా యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ మ్యాప్ లో చూపిస్తుంది మనకు. ఇక్కడ సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకి ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? ఇక్కడ rainfall over the northern India. This rainfall is wheat crop, గోధుమ పంటకి, which generally cultivation in Rabi season. ఓకేనా. ఎస్ మేడం. ఇక్కడ మనకు ఇండియా మ్యాప్ లో ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మా టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ ఇన్ మంత్ ఆఫ్ మే. ఇక్కడ 20 డిగ్రీ చూపిస్తుంది. ఇక్కడ 10 డిగ్రీ అని ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా. 10 డిగ్రీ సెల్సియస్ ఎక్కడ చూపిస్తుంది పటంలో మనకు? పైన పైన ఉంది చూడు, 10 డిగ్రీ సెల్సియస్. ఓకేనా. ఎస్ మేడం. నెక్స్ట్ మనకు ఇక్కడ సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ అంటే ఏమి? వేసవి కాలం కదా. ఎండాకాలం మేడం. మనకు సమ్మర్ సీజన్ లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఎస్ మేడం. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద హాట్ సీజన్. ఇదేమిది? హాట్ సీజన్ అన్నమాట. ఇక ద సమ్మర్ సీజన్ స్టార్ట్ ఇన్ ద ఏప్రిల్ అండ్ కంటిన్యూస్ టు జూన్ వరకు ఉంటుంది అన్నమాట. ఓకేనా. డ్యూరింగ్ ద హాట్ సీజన్ యాజ్ వి మూవ్ ఫ్రమ్ ద సదరన్ టు నదరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా. అంటే మనకు దక్షిణ ప్రాంతం నుండి ఉత్తరం వైపుకు వెళుతూ ఉంటే సగటు ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. సదరన్ టు నదరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. The average temperature increase starting in April. The temperature rises and slowly the maximum day temperature exceeds 37 degrees Celsius is northern plains of India by mid-May day, and the temperature may touch 41 degrees Celsius to 42 degrees Celsius many part of the country, especially in the northwest plains and central India. ఎస్ మేడం. ఓకేనా. అంటే మీకు ఇక్కడ ఇండియాలో మనకు ఇక్కడ డిగ్రీస్ అనేది చూపిస్తాను అనమాట. అంటే పగటి ఉష్ణోగ్రత 41 డిగ్రీస్ టు 42 డిగ్రీ సెంటీమీటర్లు నమోదవుతుంది. కనిష్ట ఉష్ణోగ్రత కూడా 20 డిగ్రీ సెంటీగ్రేడ్ కు తక్కువగా ఉండవు అన్నమాట. అర్థమైందా? ఎస్ మేడం. ఎస్ మేడం. ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది చూడమ్మా మనకు సమ్మర్ సీజన్ లో డిగ్రీస్ ఎంత ఏమి అనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం మనం. ఓకేనా. తర్వాత ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఉండదు అనమాట. 20 డిగ్రీస్ పైన ఉంది చూడండి ఇండియా మ్యాప్ లో. ఓకేనా. నెక్స్ట్ ద నదరన్ ప్లేన్స్ ఎక్స్పెన్స్ డ్రై అండ్ హాట్ విండ్స్ లూ. అంటే మనకు వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని లూ పవనాలు అని అంటారు. అర్థమైందా? ద నదరన్ ప్లేన్స్ ఎక్స్పీరియన్సెస్ డ్రై అండ్ హాట్
విన్స్ కాల్డ్ లూ. ఓకేనా, లూ అని Yes, madam. అంటారు హాట్ విన్స్ ని. ఓకేనా. Yes, madam. నెక్స్ట్, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సమ్మర్ సీజన్ ప్రీ మాన్సూన్ షోస్ బ్రస్టింగ్ మాన్సూన్. ఓకేనా, అంటే సాధారణంగా వేసవి ముగిసే దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి మనకు. కామన్ ద డెక్కన్ ప్లాటినో. దిస్ హెల్ప్ ఇన్ ద ఎర్లీ రిపెనింగ్ ఆఫ్ మ్యాంగోస్ అండ్ అదర్ ప్లాటినేషన్ క్రాప్స్ ఇన్ పెనిన్సులాస్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్, హెన్స్ దే ఆర్ locally known as mango shows in ఆంధ్రప్రదేశ్. అప్పుడు మనకు భారతదేశ పెనిన్సులాస్ ప్రాంతంలో ఎక్కువ ఏ ఫ్రూట్స్ ఉంటాయి అంటే మామిడి, ఇతర పండ్లు త్వరగా పండడానికి వానలు దోహదం పడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మన ఆంధ్రప్రదేశ్ లో స్థానికంగా మామిడి జల్లులు అని కూడా అంటారన్నమాట. అర్థమైందా? హెన్స్ దే ఆర్ లోకలీ నౌన్ యాజ్ మ్యాంగో షోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఎస్ మేడం. అంటే తొలకరి జల్లులు పడే సీజన్ లో మనకు మామిడి పళ్ళు ఎక్కువగా ఇతర ఫ్రూట్స్ అనేటివి పండుతూ ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట. ఓకేనా. ఎస్ మేడం. ఓకే, 3 seasons. How many seasons, ma? 3 seasons, madam, in 1 year, madam. Okay, ma. Next, rainy season. నెక్స్ట్, ఇక్కడ అడ్వాన్సింగ్ మాన్సూన్ అని ఉంది, ఋతుపవనాల ప్రవేశం అని. అర్థమైందా? దీని గురించి మనము టుమారో తెలుసుకుందాం. ఓకేనా. ల్యాండ్ అండ్ వాటర్. టుడే దాని గురించి తెలుసుకున్నాం మనము. ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, తర్వాత రిలీఫ్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, అప్పర్ అట్మాస్ఫియర్ సర్కిల్. నెక్స్ట్, సీజన్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. అలాగే టుమారో వచ్చేసి ఋతుపవనాల ప్రవేశం అంటే అడ్వాన్సింగ్ మాన్సూన్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? సీ ద పిక్చర్ అబ్జర్వేషన్. హై ప్రెజర్, లో ప్రెజర్. అలాగే ఇక్కడ మంత్స్, తర్వాత మంత్స్ కూడా కనిపిస్తుంది.